హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ మినప అల్లం గారెలు. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ మినప బ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్ శనగ బ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ రైస్ని వేసి 4 hours ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినప బ్యాళ్ళలో నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ని మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసి స్పూన్తో ఒకే డైరెక్షన్లో 2 minutes కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన పిండి కొద్దిగా లూజ్ అవుతుంది. పిండిని కొద్దిగా చేతితో తీసుకొని వాటర్లో డ్రాప్ చేయాలి. ఇలా చేసినప్పుడు పిండి వాటర్లో మునగాలి. అప్పుడు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని బొటన వేలితో మధ్యలో హోల్ పెట్టుకొని మరుగుతున్న ఆయిల్లో డ్రాప్ చేయాలి. ఇలాగే మిగతా గారెలన్నీ డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేయడం రాకపోతే టీ స్ట్రెయినర్ తీసుకొని అందులో పిండిని పెట్టుకొని మధ్యలో హోల్ పెట్టి డ్రాప్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలను కాల్చుకోవాలి. గారెలు ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మినప బ్యాళ్ళలో 2 టేబుల్ స్పూన్ శనగ బ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ రైస్ వేసి నానబెట్టుకోవడం వలన గారెలు ఆయిల్ని ఎక్కువ పీల్చుకోవు. గారెలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా గారెలన్నీ కాల్చుకోవాలి. గారెలని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్ పప్పుల చట్నీ బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.